ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓట్స్ కర్డ్ రైస్ ని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి పెరుగు అన్నం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు. మరి చాలా మంది అసలు పెరుగు లేనిది భోజనం కంప్లీట్ చేయరు, కొంచెం అన్న పెరుగు అన్నం ఉట్టుగానే తింటారు. మరి పెరుగు అన్నం అనేది మనం ముడి బియ్యంతో తీసుకున్నా కూడా అన్నం వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఇంకా ఆరోగ్యవంతంగా చేసుకోవాలన్నప్పుడు ప్రొసీజర్ ఫాలో అయితే బాగుంటుంది. బియ్యం కంటే పోషకాలు ఎక్కువ ఓట్స్లో ఉంటాయి. ఓట్స్లో ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ. బియ్యం కంటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి, త్వరగా ఉడుకుతాయి. అలాంటి ఓట్స్ని ఫ్లేక్స్గా మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా పెరుగులో ఆ ఓట్స్ వేసేసి అట్లా ఉంచేస్తే మంచిగా పెరుగు అన్నం లాగా దద్దోజనంలా బాగుంటుంది. అలా దానికి మనం కాస్త దద్దోజనానికి తాలింపు ఎట్లా పెడతాం, అల్లం ఇంగువ పొడేసి స్పెషల్గా ఆ పసుపు వేసి అలా తాలింపు పెట్టేసి కానీ పిల్లలకు పెడితే మీరు అన్నం పెట్టిన దానికంటే 70% బెనిఫిట్స్ పెరుగుతాయి. అందుకని ఇలాంటి ఓట్స్ దద్దోజనం ఎలా చేసుకోవాలో చూడండి. ఓట్స్ కర్డ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పుల్ల పెరుగు 1 కప్పు, వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, కిస్మిస్లు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని మనం తీసుకున్న పుల్ల పెరుగుని అందులో వేసేసి బాగా చిలికెయ్యాలి. అట్లా పెరుగుని బాగా అట్లా చిలికిన తర్వాత అందులో మనం తీసుకున్న ఓట్స్ని వేసేసి పెరుగులో కలిపేస్తాం. ఆ పెరుగుని పీల్చుకుని ఓట్స్ చక్క నానతాయి, ఉబ్బుతాయి. కొంచెం నీళ్లు పోయాలి, ఎందుకంటే పెరుగు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీరేస్తేనే ఓట్స్ ఉబ్బటానికి బాగా పీల్చుకోవడానికి బాగుంటుంది. కర్డ్ రైస్కి తాలింపు సిద్ధం చేస్తున్నాం. చిన్న బాండీలో పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఈ 4 మెల్లగా వేగనివ్వాలి. అందులో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తాం. అందులో కొద్దిగా కరివేపాకు, వేరుశెనగ పప్పులు ఇవి కూడా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో మేగడ వేసేస్తే, మేగడ వేసేసరికి తాలింపు కలర్ఫుల్గా, తాలింపు కమ్మగా అవుతుంది. అందులో కొద్దిగా లడ్డులు వేసే కిస్మిస్లు వేసేసి పెరుగులో ఓట్స్ నానబెట్టేసాం కదా, అందులో అల్లము తురుము, మిరియాల పొడి, తాలింపు ఇలా మనం కలిపేస్తాం. హై ఫైబర్తో కూడిన ఓట్స్ పెరుగన్నం సిద్ధమైంది. పైన కొత్తిమీర చల్లేస్తాం. ఇక పిల్లలకు కానీ పెద్దలకు కానీ పాలు అవసరం లేదు, పెరుగు చాలా అవసరం, చాలా లాభం. ఆ పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు మన పెరుగుల్లో చెడ్డ సూక్ష్మజీవులను తగ్గించడానికి, మంచి సూక్ష్మజీవులను బాగా పెంచడానికి పెరుగు బెస్ట్గా ఉపయోగపడుతుంది. అందుకని పిల్లలకి అన్నం ఎక్కువ పెట్టకండి, పెరుగు ఎక్కువ పెట్టడం లాభమే. చూసారు కదండి. మరి ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు, మంచి ఆహారం ఆరోగ్యవంతంగా తినాలని అనిపించినప్పుడు ఇలాంటి రెసిపీస్ బాగా పనికొస్తాయండి. చక్కగా పెరుగన్నం తింటే పొట్టకి హాయిగా ఉంటుంది అని అనుకుంటే కనుక, దానికి ఇంకా ఆరోగ్యాన్ని యాడ్ చేయాలనుకుంటే ఓట్స్తో పెరుగన్నం చేసుకోండి. ఈ ఓట్స్ కర్డ్ రైస్ రెసిపీ చూసేసారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.